వంశీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా మనం ద్వాదశ రాశుల వారికి ఎలాగుందో మనం చూద్దాం. కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి చాలా టాక్ట్ఫుల్గా మీరు నొప్పించకుండా, ఇతరులు నొప్పించకుండా మీరు తప్పించుకొని చక్కగా తిరుగుతారనమాట. కాబట్టి ధన్యులైపోతారు మీరు ఈ సంవత్సరం అంతా కూడా. అంటే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మీరు ఏది పట్టుకుంటే అక్కడ సక్సెస్ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉన్నాయి. అన్ని రకాల వ్యాపారాలు, హోటల్ ఇండస్ట్రీ అవనండి, వస్త్రాలు అవనియండి, తర్వాత ఈ స్పోర్ట్స్, ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్, భక్తి బిజినెస్లు, ఇలాంటివన్నీ కూడా, పూజా స్టోర్స్, ఇలాంటివన్నీ కూడా వ్యాపారాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశిలో మనకి లాస్ట్ ఇయర్ అంతా కూడా సప్తమంలో రాహు నడిచాడు. మరి ఇప్పుడు ఆ రాహు మే 30, 2025 సంవత్సరం నుంచి మీనరాశి నుంచి కుంభరాశిలోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా మార్చి 29, 2025 సంవత్సరం నుంచి మనకి శని కుంభరాశిలో ఉన్నటువంటి శని మీనరాశిలోకి రావడం జరిగింది. కాబట్టి మనకి ఈ కన్యా రాశి వాళ్ళ అంతా కూడా పనులు ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. కలత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అని సప్తమ స్థానంలో శనికి క్లియర్గా చెప్పారు. కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళు మరి ఇంతవరకు కూడా కొట్లాట్లు ఆడుకుంటూ ఉంటున్నారు, ఒకే గదుల్లో ఉంటున్నారు, ఒకే బెడ్ మీద పడుకుంటున్నారు, కానీ ఇద్దరికి కూడా ఏమీ రిలేషన్స్ అనేటటువంటివి లేవు. ఏదో వంట కూడా కొంతమంది చేసుకోవడం, ఎవరి వంట వాళ్ళు చేసుకునే అంత ఇదిగా ఈ కన్యా రాశి వారు ఉండడం అనేటటువంటిది జరిగింది. అయితే ఈ 2025 సంవత్సరంలో ఇటువంటి పరిస్థితులు కాస్త మారడానికి అవకాశాలు ఉంటాయి. మీ పట్ల మీ భర్తలకి కాస్త ఎఫినిటీ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. మ్యూచువల్ అట్రాక్షన్ కలగడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మనం ఈ కన్యా రాశి వారికి ఉద్యోగ బత్యాలు మనం కోసం చాలామంది ట్రై చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం, సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం, ఇతర దేశాలకు వెళ్ళిపోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ కూడా లాభం పడడానికి అవకాశాలు అనేటటువంటి చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ కన్యా రాశి వారంతా కూడా అనుకున్నట్టు ప్రణాళికాబద్ధంగా ఈ సంవత్సరం అనేటటువంటివి మీరు చేసుకోగలుగుతారు. ఇక సినిమా యాక్టర్లు, హీరోయిన్లకు మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి, మంచి పారితోషాలు వస్తాయి. మరి పోసలమ్ముకునేటటువంటి మొనాలిసా కూడా మరి ఈ సంవత్సరంలో మరి హీరోయిన్గా, ఒక మోడల్గా అప్పుడే ఎంట్రీ ఏ విధంగా అయితే ఇచ్చి మరి ఒక్క సంవత్సరంలోనే 100 కోట్ల రూపాయలు సంపాదించేంత విధంగా ఆమె కెరీర్ని ఎలా విధంగా అయితే మలుపు తిప్పిన గ్రహాలు ఈ సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, కన్యా రాశిలో పుట్టినటువంటి మామూలు మధ్యతరగతి మనుషులకు కూడా ఇలాంటి అవకాశాలు మీకు తలుపులు తడతాయి. మీ విశ్వాసం ఉంటేనే మీకు ఇవి జరుగుతాయి. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో శనివారం నాడు ఉదయం 8 గంటలకు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. శుభమస్తు.